హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుడ్ల పులుసు. ఓకేనా? గుడ్ల పులుసు సింపుల్ అంటే సింపుల్గా నేను ఎలా ప్రిపేర్ చేశానో నేను మీకు చూపిస్తాను. చూసిరు కదా మన గుడ్ల పులుసు. నేను అయితే ఉడకపెట్టి ఈరోజు పులుసు అనేది చింతపండు వేసి పులుసు ప్రిపేర్ చేసినాను. చూడండి, మనకు కర్రీకి సరిపడా గ్రేవీ కూడా ఇట్లా చిక్కగా ప్రిపేర్ చేశాను. ఓకేనా? అండ్ ఈరోజు మనం గుడ్ల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో అండ్ ఎలా ప్రిపేర్ చేశాను నేను అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మన గుడ్ల పులుసు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసి పెట్టినాను 4 స్పూన్స్. ఇప్పుడు మనము కొంచెము మెంతులు వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. మెంతులు కొంచెం అంటే కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. జీలకర్ర కూడా కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఈ రెండు మంచిగా ఇట్లా ఫ్రై అవుతున్నాయి కదా ఆయిల్లో. ఇప్పుడు మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసినాం కదా, ఇప్పుడు మంచిగా ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ పెట్టి మాడకుండా మంచిగా మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఓకేనా? నేను మళ్ళీ ఆనియన్స్ ఫ్రై అయ్యాక చూపిస్తాను. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఇట్లా రెడ్డిష్ కలర్లో ఫ్రై అయినాయి. ఒకసారి మనము మిక్స్ చేసి చూద్దాం. చూసిరు కదా, మంచిగా అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు మనము స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకుందాం. పులుసు కదా, కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది. నేను 3 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి 3 స్పూన్స్, ధనియాల పొడి, పసుపు 1 స్పూన్, కారం కూడా నేను 3 స్పూన్స్ వేస్తున్నా. పులుసు కదా, కొంచెం మనము ఎక్కువే వేసుకోవాలి స్పైసెస్ అనేది. ఇప్పుడు గరం మసాలా 1 స్పూన్. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా 1 స్పూన్. ఇవన్నీ వేసినాం కదా, ఇప్పుడు ఒకసారి మంచిగా మనము కలుపుకుందాం. ఆయిల్లో ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం వాటర్ అంటే కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఇది మంచిగా మనం ఇట్లా ఉడికించుకోవాలి. ఓకేనా? వాటర్ అయితే ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ స్పైసెస్ అనేది అన్నీ మంచిగా ఉల్లిగడ్డలో ఉడకాలి కదా, అందుకని చెప్పేసి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ మళ్ళీ మనము ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కర్రీ అనేది అడగంటకుండా నేను వాటర్ యాడ్ చేసినాను. ఓకేనా? జాగ్రత్తగా మాడకుండా ఆనియన్స్ అయితే మళ్ళీ మనము ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ పోసి ఈ స్పైసెస్ అనేది మంచిగా మనం ఇట్లా ఆనియన్స్కి ఫ్రై చేసుకున్నాం కదా, ఒకసారి ఇట్లా కలిపి చూద్దాం. చూసిరు కదా ఎంత మంచిగా ఫ్రై అయినాయో ఆనియన్స్ స్పైసెస్ అనేది. ఓకేనా? ఇప్పుడు మనము ఎగ్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఎగ్స్. ఇప్పుడు మన ఎగ్స్ అయితే ఇట్లా మంచిగా మనము కలుపుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఇట్లే పెట్టుకుందాం. మినిట్స్ నుంచి మన గుడ్లు ఆనియన్స్లో మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు చింతపండు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే వేసుకోవాలి చింతపండు వాటర్. ముందే వేసి ఉల్లిగడ్డల్లో మరిగియొద్దు. ఎందుకు అని అంటే కొంచెం వగరుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు గుడ్లు వేసినాం కదా, ఇప్పుడు మనము మంచిగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ మంచిగా మరగనివ్వాలి పులుసు. ఇప్పుడు మన పులుసు 10 మినిట్స్ నుంచి మంచిగా మరుగుతుంది కదా, సో ఇప్పుడు మనము కొంచెం కలమాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఫైనల్ టచ్ ఇదే. ఓకేనా?
ఇప్పుడే మనకు పులుసు ఎంత కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి అండ్ సాల్ట్ కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే పులుసు అనేది కంప్లీట్ అయింది కదా, సో అందుకని చెప్పేసి. ఓకేనా, నేనైతే నాకు ఇంత గ్రేవ్ అయితే చాలు. చూడండి గ్రేవ్ నాకైతే ఇంత గ్రేవ్ అయితే చాలు. ఓకేనా, ఈ గుడ్ల పులుసుకి సరిపడా నేను గ్రేవ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఓకేనా, నాకైతే ఇంత పులుసు అయితే చాలండి. ఓకేనా, చూసిరు కదా మన రెసిపీ. సో మన రెసిపీ అయితే కంప్లీట్ అయింది. ఓకేనా, మీరు కూడా అందరూ ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.